హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మేఘ సందేశం. ఆ మరునాడు పొద్దున పచ్చని ఆకుల మధ్య ఉన్న ఓ అందమైన చామంతి పిక్చర్ గుడ్ మార్నింగ్ అనే మెసేజ్తో కలిపి వచ్చింది శ్యామ్ నుండి. అప్పుడే విరిసిన ఆ చామంతి ఎంతో అందంగా ఉంది. సూపర్ పిక్, గుడ్ మార్నింగ్ అన్న మెసేజ్తో పాటు తన కుండీలో ఉన్న గులాబీని ఫోటో తీసి పోస్ట్ చేసి తన పనిలో పడిపోయింది. ఆపై వారిద్దరి మధ్య ఎటువంటి మెసేజ్లే లేవు. 4 రోజుల తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తూ వాట్సాప్ ఓపెన్ చేసింది. శ్యామ్ నుండి విచ్చని మల్లెపువ్వు ఫోటో. దాని కింద ఓ ఆడియో కింద మా అమ్మ పాడింది అంటూ పాట ఆన్ చేసింది. మళ్ళీ ఎలారా మాలికలారా అంటూ తీయగా సాగిపోయింది పాట. సారీ, ఏమనుకోకండి, నాకు కూడా పాడాలనిపించింది. తనతో పాటు బ్రేక్ఫాస్ట్ చేస్తున్న రాజేశ్వరరావు, రమా, సరస్వతమ్మ కూడా ఆస్వాదించారు ఆ పాటని. ఎప్పటిదో పాత పాట, చాలా చక్కగా పాడారు. ఎవరది? ఆరాగా అడిగింది సరస్వతమ్మ. ఆ మధ్య ఒకరు నా మొబైల్ మర్చిపోతే జాగ్రత్తగా స్టేషన్ మాస్టర్ దగ్గర నాకు అందేటట్లు చేశారు కదా, వాళ్ళ అమ్మ పాడిందట. వాళ్ళందరూ చుట్టాలకు కలిపి మనమని ఒక వాట్సాప్ గ్రూప్ ఉందట అంటూ ఆ గ్రూప్ గురించి చెప్పింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందే అన్నారు రాజేశ్వరరావు గారు. అలా ఆ తెలియని నెంబర్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్న అవతలి ఉన్నది ఆడో మగో కూడా తెలియని వ్యక్తి కుటుంబం గురించి మొట్టమొదట ఆ ఇంట్లో ప్రస్తావన వచ్చింది. సత్య, శ్యామ్ మధ్య శుభోదయాల పలకరింపులు ఆడదపా జరుగుతున్నాయి. కళ్ళ నిండుగా రకరకాల పువ్వులు, ఒక్కోసారి అరటిగెల, మరోసారి విరగగాసిన జామకాయ చెట్టు కూడా పోస్ట్ చేశాడు. వాటిని అప్పుడప్పుడు బామ్మకి, అమ్మకు చూపించేది. వీటిని చూస్తుంటే ఒకప్పటి మేము ఉన్న ఇండివిజువల్ ఇల్లు గుర్తుకొస్తున్నాయంటూ తమ జ్ఞాపకాలను పంచుకున్నారు రమా, రాజేశ్వరరావు. ఇలా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళతో సంబంధ బాంధవ్యాలను నిలుపుకోవటం ఎంత అదృష్టం. ఇలా వాట్సాప్ గ్రూప్ ద్వారా జరిగింది ఇది. వారి కుటుంబం గురించి వింటుంటే ఆనందంగా ఉంది అంది సరస్వతమ్మ. ఇవన్నీ చూస్తుంటే మీ తాతగారింట్లో తిరుగుతూ చూస్తున్న ఫీలింగ్ కనిపిస్తోంది అని మెసేజ్ చేసింది ఒకసారి సత్యభామ. ఆయన ఏ దేశంలో ఉన్నా తన కుటుంబ సభ్యులందరూ తనతో కనెక్ట్ అయ్యి తన కళ్ళ ముందు ఉన్నట్లే ఉండాలని అలా చేస్తారనిపిస్తుంది. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారనుకోండి అని మెసేజ్ వచ్చింది శ్యామ్ నుండి. ఏదో తెలియని బంధం కుటుంబంతో ఏర్పడ్డట్లు అనిపించింది సత్యకు. ఎప్పుడన్నా 1-6 జోక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటం, నవ్వుకోవటం కూడా వారి మధ్య ఆరంభమైంది. బామ్మోయ్, ఇది చూడు, పాత చందమామట అని మొబైల్లో వచ్చిన చందమామ ముఖ చిత్రం పిక్ని సరస్వతమ్మకు చూపించింది. ఆ చందమామ ముఖ చిత్రం శ్యామ్ వాళ్ళ మనం గ్రూపులో మధుర జ్ఞాపకాలని పోస్ట్ చేసిన పిక్. దానిని శ్యామ్ సత్యభామకు ఫార్వర్డ్ చేశాడు. అబ్బో, ఎప్పటిది? ఒరే రాజా, నీ చిన్నప్పటిదిరా. మీ నాన్నగారు తప్పకుండా కొనేవారు పిల్లల కోసమని. మీతో పాటు నేను చదివేదాన్ని అంది ఆవిడ తెలియని ఉత్సాహంతో. అవునమ్మా, గుర్తుంది, ఏది చూడని అంటూ రాజేశ్వరరావు కూడా చిన్నపిల్లాడిలాగా సంబరపడిపోయాడు. ఎవరు పంపారు పిల్ల అని అడిగాడు రాజేశ్వరరావు గారు తిరిగి మొబైల్ సత్యకిచ్చేస్తూ. అదే, ఆ రోజు మొబైల్. ఎప్పుడు? ఆ రోజు ట్రైన్ మొబైల్ అంటూ చెప్తావు. ఆ వ్యక్తికి పేరు ఊరు ఏమీ లేదా? క్యాజువల్గా అన్నాడు ఆయన. తండ్రి మాటలకు ఒక్కసారి ఉలిక్కిపడింది సత్య. అప్పుడే అక్షరాభ్యాసమయ్యి కొత్తగా స్కూల్లో చేరిన పిల్లలు ఒకరికొకరుతో ఒకరు స్నేహం చేస్తారు. ఆ చెలిమిలో వాళ్లకు ఆడామగ భేదం కానీ అవతలి వారు వయస్సు, అంతస్తుతో సంబంధం లేకుండా స్నేహం చేస్తారు. అలా ఉంది. చివరికి పేరు కూడా తెలియకపోవచ్చు. ఏదో వాళ్ళకి తెలిసిన వాటి గురించి బుల్లి కబుర్లు చెప్పుకుంటారు. వాళ్ళల్లో భిన్నమైన ప్రపంచం, కల్మషాలు, కుట్రలు ఉండవు, అనవసర ఆలోచనలు ఉండవు. ఇన్ని రోజులుగా సత్యాశ్యాముల మధ్య కూడా ఉన్నది అటువంటి స్నేహమే. ఆ మొబైల్లో వాట్సాప్ మెసేజ్లోకి ప్రవేశిస్తే ఓ బుల్లి ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లే. వాళ్ళదైన ప్రపంచము వాళ్ళకు మాత్రమే సొంతమైన ప్రపంచం.
అవతలి వ్యక్తి ఎవరు, ఆడా మగా, స్టూడెంటా, ఎంప్లాయా, ఏ వయసు వారు, అసలు ఏం చేస్తుంటారు? ఇన్నాళ్ళు ఆలోచనలు రాలేదు. అవతలి వ్యక్తి కూడా తనని అడగలేదే అంటే నాలాంటి మనస్తత్వమేనా అవతల వారిది కూడా? ఇన్నాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నాను తప్పితే కనీసం పేరన్నా అడగాలని తట్టలేదే. పోనీ డీపీలో ఏమన్నా ఫోటో పెట్టుకున్నారా చూద్దామా అనుకుంటూ మొట్టమొదటిసారి శ్యామ్ వాట్సాప్ డీపీని టచ్ చేసి పరీక్షగా చూసింది. అది ఉదయిస్తున్న సూర్యుడి బొమ్మ. నేను వెన్నెల కురిపించే చందమామ పిక్చర్ పెట్టుకుంటే అవతల వాళ్ళు డీపీలో సూర్యుని పిక్చర్ పెట్టుకున్నారు. అసలు అవతల వ్యక్తి బేసిక్ వివరాలు తెలియకుండా ఇలా ఇంటరాక్షన్స్ ఏమిటి? బహుశా నా మొబైల్ శ్రద్ధగా అందచేయటంలో చూపిన శ్రద్ధ, తన కుటుంబం, మన గ్రూప్ గురించి చెప్పటం నన్ను ఆకర్షించాయనుకుంటా. ఈ మాట టచ్లోకి వచ్చినప్పుడు అసలు తనెవరో ముందు వివరాలు అడిగి తెలుసుకోవాలి. సత్యలో కలగాపులగొప్ప ఆలోచనలు. నిన్నే సత్య నాన్న అడిగేది అంది సరస్వతమ్మ మనవరాలి ప్లేట్లేకి కాస్త చట్నీ వడ్డిస్తూ గట్టిగా. బామ్మ చాలు చాలు, నేను ఏదో ఆలోచనలో ఉన్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు వంపేయకు. చెప్పాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మనం అనే వాట్సాప్ గ్రూప్ ఉందని, దానిలో ఇలా పోస్ట్ చేసుకుంటారని. ఎనీవే నాకు ఆఫీస్కి టైం అయింది అని ఆ టాపిక్ను హడావిడిగా అక్కడ కట్ చేసి కారులో ఆఫీస్కి బయలుదేరింది. ఫేస్బుక్, వాట్సాప్లలో ఫ్రెండ్షిప్ గందరగోళాల్లో నేను తెలియకుండానే పడుతున్నానా? అసలు సోషల్ మీడియాకు దూరంగా ఉండి నేను ఇలా తెలియని వారితో చాటింగ్ ఏమిటి? నాకే విచిత్రంగా ఉందే. అయినా ఇంత ఆలోచనల బదులు వీలు చూసుకుని వివరాలు అడిగి తెలుసుకుంటే సరిపోతుంది. లేకపోతే అసలు ఇంటరాక్ట్ అవ్వటం మానేసినా నష్టం ఏముంది? వస్తున్న రకరకాల ఆలోచనలను సర్ది చెప్పుకుంది. ఆఫీసులో కడుగుపెట్టిన తర్వాత ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయింది. అలసినట్లయి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్న సంతోష్ రూమ్లోకి వచ్చిన పెద్ద ఆయనను చూసి అలర్ట్గా అయిపోయాడు. దృఢమైన శరీరం, తెల్లని పంచాలాల్చి, నుదుటిన విభూది రేకులు, చెవులకు బంగారు పోగులు. ఆయన పక్కనే ఓ యువకుడు. వచ్చేస్తతో వెలిగిపోతున్న ఆయనను చూసి ఆ ప్రయత్నంగా లేచి నుంచుని నమస్కరించాడు సంతోష్. దీర్ఘాయుష్మాన్ భవ చెయ్యెత్తి దీవించాడాయన టీవీగా. కూర్చోండి మర్యాదపూర్వకంగా కుర్చీలు చూపించాడు. చెప్పండి అన్నాడు ఆపై భక్తిగా. ఆయన తన బాల్యం, విద్య, చేసిన వృత్తి గురించి అసర్గళంగా 5 నిమిషాలు చెప్పాడు. ఓర్పుగా విన్నాడు సంతోష్. అంతలో ఆ యువకుడు 2 సార్లు బయటకు వెళ్ళి వచ్చాడు. వీడు నా మనవడు మహేశ్వర్. చూశారుగా డాక్టర్, వీడు అన్నిట్లో నా పోలికే, ఒక్క విషయంలో తప్ప అంటూ ఆ యువకుడిని పరిచయం చేశాడాయన. డ్రెస్ విషయంలోనా అన్నాడు సంతోష్ ఆయనకు డూప్లాగా ఉన్న మహేశ్వరి వేసుకున్న మోడర్న్ జీన్స్ టీషర్ట్ కేసు చూసి. అదైతే నాకు దిగులెందుకో. మరి నాకు పెళ్ళి 16 ఏటే అయ్యింది, వీడికి 3 పదులు నిండుతున్నా అవటం లేదు భారంగా అన్నాడాయన. నాకు పెళ్లి కావటం లేని దిగులుతో తాతయ్య డిప్రెషన్కు గురవుతున్నాడు, నసతో నన్ను తింటున్నాడు, అందుకే మీ దగ్గరకు తీసుకొచ్చాను, మీరే ఏదన్నా సజెషన్స్ ఇవ్వాలి అని టీషర్ట్ కున్న జేబును తడుముకుంటూ లేచి బయటకెళ్ళాడు. మళ్ళీ మాటిమాటికి బయటకెళ్తున్నాడే, అతిమూత్ర వ్యాధ? అది పెళ్ళికి అడ్డం పడుతోందా? దానికి నా దగ్గరకు వస్తే ఎలా? సంతోష్లో శరవేగంగా 1000 అనుమానాలు. చూశారా డాక్టర్, పెళ్లి గురించి దిగులు లేకుండా ఎట్లా పేలుతున్నాడో. కుర్రాడు బానే ఉన్నాడు, చదువు అబ్బలేదా, ఉద్యోగం రాలేదా? ఆరాగా అడిగాడు సంతోష్. అమాయకుని చూసి నవ్వినట్లు పక్కపక్క నవ్వాడు ఆయన. అర్థం కానట్టు చూశాడు సంతోష్. చెప్పాగా నా పోలికే అని. వేదాలు చదువుకున్నాడు, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో ఫంక్షన్స్, పూజలు చేయిస్తాడు. అంతులేని సంపాదన. వచ్చే పిల్ల కాలు మీద కాలు వేసుకుని మహారాణిలాగా గడపచ్చు. 4 అంతస్తుల బిల్డింగ్ కట్టిస్తున్నాడు. ఆ పని వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటానికే వైబ్రేషన్ మోడ్లో ఉన్న మొబైల్ను తడుముకుంటూ మాటిమాటికి బయటకు పరిగెత్తుతున్నాడు. ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవటానికా అన్నట్లాగాడు. ఎప్పుడో అప్పుడు అవుతుందిలే, నా కెరీర్ నాకు ముఖ్యమంటూ వాడు బానే ఉన్నాడు. పైకి పోయేలోపు వాడి పెళ్లి చూస్తానో లేదో అని నాకే డిప్రెషన్ డీటెయిల్గా చెప్పాడాయన సాగదీస్తూ. అంతా బానే ఉందిగా, మరి పెళ్ళి ఎందుకు కావటం లేదు? వాడి వృత్తే అడ్డం పడుతోంది. అమ్మాయిలు టెక్కు జాబులు తప్ప ఈ వృత్తి చేస్తున్న వీడిని ఇష్టపడడం లేదు దీనంగా అన్నాడాయన. అది వినగానే సంతోష్ ఒక్క ఉదుటిన టేబుల్ మీద ఉన్న ఆ పెద్ద ఆయన 2 చేతులు పట్టుకుని బోరుమన్నాడు. ముందు కంగారపడి ఆపై కాస్త స్థిమితపడి, అయ్యో ఇంతలా పేషెంట్స్ కష్టాలకు కదిలిపోతే ట్రీట్మెంట్ ఎలా చేస్తావు నాయనా అన్నాడు భుజం నిమురుతూ.
మీ కష్టంలో నాకు కష్టం కనపడింది తాతగారు. మీ మనవడికి లాగానే నాకు కూడా సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అనే నా వృత్తే పెళ్లి కాకుండా అడ్డుపడుతోంది. మళ్ళీ బావురుమన్నాడు సంతోష్. పెద్ద ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. కాస్త తేరుకుని, ఊరుకోనాయనా, కలికాలం అంటే ఇదే. సమాజానికి ఉపయోగపడే మీ వృత్తిలే మీ పెళ్ళిళ్ళకి అడ్డుపడడం బాధాకరం. మీ పెళ్ళిళ్ళ కోసం నేను నడుం కట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాను అన్నాడు ఆయన లేచి నుంచుని బయటకు నడుస్తూ.